ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు లారీని ఓవర్టేక్ చేస్తూ ఉండగా కే కావేరీ ట్రావెల్స్ బస్సు అది లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. నలుగురు పరిస్థితి విషమంగా ఉందట. ఇక క్షతగాత్రులు హైవే అథారిటీ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లెఫ్ట్ సైడ్ బస్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పూర్తిగా రైట్ సైడ్ బస్సుకు సంబంధించిన రైట్ సైడ్ పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. చూడండి ఎంతటి ప్రమాద తీవ్రత జరిగి ఉంటే ఇలా జరిగి ఉంటుంది. కంప్లీట్గా ఆ ప్రమాదంలో రైట్ సైడ్ భాగం మొత్తం ముందు భాగం నుంచి దాదాపుగా సగం వరకు కూడా ఆ బస్సు నుజ్జు అయిపోయింది. ఎంత వేగంగా వెళ్ళిపోయి ఆ లారీని ఓవర్టేక్ చేసినటువంటి క్రమంలో ఆ లారీని ఢీకొని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. ఎంతటి వేగంగా వెళ్ళిపోయి ఆ లారీని ఢీకొట్టి ఉండాలి. కే కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తుండగా నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అనాసాగరం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు ప్రయాణికులు. సో ఇంకా ఈ ప్రమాద తీవ్రతలో మరింతగా పెరిగే అవకాశం కనిపించేది. ఒకవేళ కనుక అక్కడ కొంత డ్రైవర్ సిచ్యువేషన్ లేకపోతే ఆ లారీ కంట్రోల్ చేశారా లేకపోతే ఏం జరిగిందో కానీ, ఎందుకంటే ఇక్కడ బస్సు తీవ్రత చూడండి. ఈ బస్సు తీవ్రత చాలా రైట్ సైడ్ కుడి వైపు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఈ బస్సులో చూడండి సీట్లు మొత్తం కూడా విరిగిపోయాయి. సీట్లన్నీ ముందు భాగంలో సీట్లన్నీ విరిగిపోయాయి. అక్కడ స్లీపర్ సీట్స్ అన్ని కూడా కంప్లీట్గా బెండ్ అయిపోయాయి, విరిగిపోయాయి. అవి కూడా దాదాపుగా నుజ్జు అయిపోయాయి.